మామా ఇప్పుడే VD12 కింగ్డమ్ టీజర్ చూశాను. వామ్మో విజయ్ ఈజ్ బ్యాక్, అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ ఇప్పుడు పడుతుందని అనిపించింది. అంతకంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది ఇంకెన్నో అప్డేట్స్ కోసం. ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎన్టీఆర్ వాయిస్. అబ్బో ఇదొక్కటి చాలు, ఎన్టీఆర్ వాయిస్కి అంత బేస్ ఉంది, కరెక్ట్ సింక్ అయ్యేటట్టు ఇచ్చాడు చూడు అసలు ఆ టీజర్లో. అండ్ దాని తర్వాత వీడి డెఫినెట్లీ అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ ఇది ఇస్తాడు. ఎందుకంటే కొత్త కటౌట్ వేసుకున్నాడు, ఆ హెయిర్ స్టైల్ అన్న చాలా ఊరా మాస్గా. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ మూవీస్ అన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తులా కనిపించింది ఆ ట్రైలర్ చూస్తుంటే. ఎందుకంటే అంత మాస్ యాక్షన్ సీక్వెన్స్, దానికి తగ్గట్టు గెటప్, హెయిర్ స్టైల్ అదంతా చేసినట్టే ఊరా మాస్. ఇది ఒక డిఫరెంట్ పీరియాడికల్ డ్రామా లాగా అనిపించింది. అండ్ దాని తర్వాత టీజర్ చూస్తుంటే చాలా బాగుంది. లైక్ అక్కడ సీన్స్ అన్న, ఆ ఫైట్స్ అన్న లైక్ చాలా ఓవర్ మాస్గా ఉండబోతుంది అనిపిస్తుంది. డిఫరెంట్ విజయ్ దేవరకొండను మనం చూడబోతున్నాం అని కూడా నాకు అనిపించింది. అండ్ దాని తర్వాత మూవీ మొత్తం చూస్తుంటే బ్లాక్ అండ్ వైట్లోనే ఎక్కువ కనిపించింది. అండ్ దాని తర్వాత నాకు మంచిగా చేస్తుంటే ఏంటి అంటే విజయ్ దేవరకొండ డెఫినెట్లీ కంబ్యాక్ ఇస్తానని ఒకరోజు చెప్పాడు. నాకు ఎందుకో ఈ VD12 అది ఒక కంబ్యాక్ అన్నట్టు నాకు అనిపించింది. పీరియాడికల్ డ్రామా లాగా అనిపించింది. ఆ జైల్లో లాస్ట్లో అరుస్తాడు చూడు, అందరూ అది కొడతారు, అక్కడ మాత్రం సూపర్ అనిపించింది. అండ్ దాని తర్వాత స్టార్టింగ్ కాసేపు టీజర్లో విజయ్ దేవరకొండ కనపడ్డు, లైక్ ఆ మాస్ సీక్వెన్సెస్ అవన్నీ కనబడతాడు, ఎక్కడెక్కడ కనిపిస్తుంది. సడన్గా వచ్చినట్టు మంచిగా ఆ ఎంట్రీ సీన్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మాత్రం ఆ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి మామ. అండ్ దాని తర్వాత డెఫినెట్లీ ఈ టీజర్ ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ ట్రైలర్ గురించి వెయిట్ చేస్తున్న. రిలీజ్ మాత్రం May 30కి రాబోతుంది. ఇదనమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. ఇంకెన్నో అప్డేట్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.